హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి G+1 ఇండిపెండెంట్ హౌస్ విత్ లిఫ్ట్ ప్రొవిజన్తో మనకి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి ఎలివేషన్ చూడొచ్చు, ఎలివేషన్ కంప్లీట్ అయిపోయింది, రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి కంప్లీట్గా. అలాగే ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి, మనకి 24x60 డైమెన్షన్స్ ఇది వచ్చేసి మనకి చాలా నీట్గా అనేది డైమెన్షన్స్ వచ్చింది. మనకి చాలా స్పేసెస్గా వస్తున్నాయి రూమ్స్ అన్నీ కూడా. ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, పూర్తి డీటెయిల్స్ ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చండి. అలాగే రండి నాతో పాటు హౌస్ చూద్దాం. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది. బ్లాక్ మనకి గ్రానైట్ అనేది ఇస్తున్నారు, కంప్లీట్గా మనకి గ్రానైట్ అనేది ఇస్తున్నారు. అలాగే లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇక్కడ వస్తుంది. మనకి G+1 వరకు లిఫ్ట్ ప్రొవిజన్ అనేది వస్తుంది. ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా వస్తుందండి. ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి అంతా కూడా పార్కింగ్ ఏరియా వస్తుంది కంప్లీట్గా. అలాగే కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఇక్కడ వస్తుంది చూడొచ్చు. కామన్ వాష్రూమ్ ఏరియా అనేది అక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి. కంప్లీట్గా మనకి ఫాల్ సీలింగ్ ఇస్తున్నారు అండి. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి డోర్ ఫేసింగ్ కూడా చాలా స్పేసెస్గా వస్తుంది. అలాగే ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా హాల్ ఏరియా అండి. గ్రానైట్ అనేది ఇస్తున్నారు కంప్లీట్గా, వీళ్ళు వచ్చేసి గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. విత్ ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా సింపుల్గా అనేది ప్రొవైడ్ చేశారు మనకి. అలాగే టీవీ నెట్ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది, మనకి టీవీ నెట్ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా కూడా స్పేసెస్గా వస్తుంది. విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు, విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఓపెన్ కిచెన్ అనేది వస్తుంది. కిచెన్లో కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ఇస్తారు. అలాగే విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే పూజ రూమ్ అనేది ఇక్కడ వస్తుంది చూడొచ్చు మనకి పూజ రూమ్ అనేది. అలాగే మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. విత్ సిమెంట్ ర్యాక్స్ ఇచ్చారు. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది దీంట్లో ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. కంప్లీట్గా మనకు రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేశారండి. కరీంనగర్ రెడ్ బ్రిక్ అనేది యూజ్ చేశారు. అలాగే చూడొచ్చు, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇస్తున్నారు. అలాగే మనకి సిమెంట్ ర్యాక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. వీళ్ళు వచ్చేసి రెడీ టు మూవ్లో ఉంది ఈ హౌస్ అయితే మనకి. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలాగే రండి నాతో పాటు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో కారిడార్ స్పేసు, అలాగే లిఫ్ట్ ప్రొవిజన్ అనేది మనకి ఇక్కడ వరకు వస్తుంది. లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇక్కడ వరకు ఇచ్చారు మనకి. కంప్లీట్గా కారిడార్ స్పేస్ అనేది ఇక్కడ వరకు వస్తుంది చూడొచ్చు మనకి. బ్లాక్ గ్రానైట్ అనేది ఇస్తారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, ఇండియన్ టేక్ గుమ్మం అనేది ప్రొవైడ్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది. లిఫ్ట్ ప్రొవిజన్ వస్తుంది 160 స్క్వేర్ యార్డ్స్. అలాగే చూడొచ్చు, హాల్ ఏరియా చాలా స్పేసెస్గా వస్తుంది హాల్ ఏరియా అనేది. అలాగే విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు మనకి. టీవీ నెట్ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది. అలాగే ఈ హౌస్ వచ్చేసి మనకి రెడీ టు మూవ్ స్టేజ్లో ఉందండి. రెడీ టు ఇంటీరియర్ స్టేజ్లో ఉంది ఈ హౌస్. అలాగే డైనింగ్ ఏరియా అనేది ఇక్కడ వస్తుంది. డైనింగ్లో విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది వస్తుంది. విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. అలాగే ఓపెన్ కిచెన్ అనేది వస్తుంది. ఓపెన్ కిచెన్ చాలా స్పేసెస్గా వస్తుంది. అలాగే టైల్స్ డిజైన్ అనేది కూడా చూడొచ్చు, చాలా నీట్గా అనేది ఇచ్చారు. విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ పూజా రూమ్ అనేది వస్తుంది కంప్లీట్గా దీంట్లో. అలాగే యూటిలిటీ ఏరియా అనేది ఇక్కడ వచ్చిందండి. యూటిలిటీ ఏరియా కూడా స్పేసెస్గా వస్తుంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి. కంప్లీట్గా రెడ్ బ్రిక్ అనేది యూజ్ చేశారు వీళ్ళు వచ్చేసి. అలాగే మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు, చాలా స్పేసెస్గా వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అయితే. అలాగే మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది వస్తుంది కంప్లీట్గా. అలాగే సిమెంట్ ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూడొచ్చు, అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు. వాష్రూమ్ ఏరియా కూడా స్పేసెస్గా వస్తుంది. అలాగే హాల్లోనే కాకుండా మాస్టర్ బెడ్రూమ్లో కూడా టీవీ నెట్ పాయింట్ అనేది బెస్ట్ బెడ్రూమ్లో ఇస్తున్నారండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇక్కడ వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంటుందండి. అలాగే విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. అలాగే విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే కామన్ వాష్రూమ్ ఏరియా కాకుండా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది దీంట్లోనే ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. అలాగే చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ అయితే. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కూడా అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి పటాన్చెరు నియర్ బై ఇంద్రేశం ఏరియాలో ఉంటుంది. ఇంద్రేశంలో ఉంటుందండి ప్రాజెక్ట్ అనేది. అలాగే పటాన్చెరు నుంచి ఇంద్రేశం వచ్చేసి మనకి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ప్రాజెక్ట్ అనేది. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది. ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఎగ్జిట్ నెంబర్ 3, ఎగ్జిట్ నెంబర్ 4కి మనకి వెరీ నియర్ బైలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అనేది. అలాగే 160 స్క్వేర్ యార్డ్స్లో G+1 అనేది కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, పైన 2 BHK మనకి స్పేసెస్గా వస్తాయి రూమ్స్ అన్నీ కూడా. చాలా తక్కువ ప్రైస్లో సేల్ చేస్తున్నారు. ప్రైస్ వచ్చేసి మనకి
25 CR నెగోషియేషన్ అవుతుంది ప్రైజ్ అనేది. అలాగే విత్ లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇస్తున్నారు. జీపీ అప్రూవ్తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు. ఇది ఇంద్రేశం వచ్చేసి మున్సిపల్కి చేంజ్ అవుతుందండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చేయండి. షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.